రైతు భరోసా విషయంలో నిన్న ముఖ్యమంత్రి 15 నిమిషాల్లోనే మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు. 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే పథకాలు కేవలం 612 గ్రామాల్లోనే ఇచ్చారట అని ఆక్షేపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్ గాంధీ వర్ధంతి రోజు కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేయాలని విద్యార్థులకు సూచించారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు 14 నెలనో 15 నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే స్పీచ్లా మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. ఎందుకు ఎరికేనా మార్చి 31 డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ హత్య చేయబడ్డ రోజు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం.